హైదరాబాద్ షేరిలింగంపల్లిలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు. నల్లగండ్ల చెరువు, హఫీజ్పేటలో ఉన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానికుల నుంచి వచ్చే ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు స్పందించాలని ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మేయర్ సూచించారు. నిర్మల్ జిల్లా భైన్సా కూరగాయల మార్కెట్ యార్డ్లో రోడ్డుపై టమోటాలు పోసి రైతులు ఆందోళన చేపట్టారు. 1 కిలో టమాటా ధర 3 రూపాయల నుంచి 5 రూపాయలు పలుకుతుందని వాపోయారు. కనీసం కూలీ ఛార్జీలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా మిగలడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మెదక్ జిల్లా శుభంపేట మండలం టీక్యా దేవమ్మగూడలో దారుణ హత్య జరిగింది. మదన్ లాల్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక నిధులు ఇస్తుందని వైకాపా నాయకులు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని వైకాపా నాయకులు వాగుడు మానుకోవాలన్నారు. గత 5 సంవత్సరాలు రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగింది. దాన్ని సరిదిద్దుకోవాలంటే చాలా కష్టంగా మారిందన్నారు. అయితే అది చంద్రబాబు నాయుడికి మాత్రమే సాధ్యమేనని, రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని తెలిపారు. కడప జిల్లా పులివెందులలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ మైనింగ్లపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి డిమాండ్ చేశారు. వేముల, లింగాల, వేంపల్లి, పెండ్లిమర్రి మండలాల్లో ఖరీదైన ముగ్గురాయి నిక్షేపాలను అనధికారికంగా కొల్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో అక్రమ మైనింగ్స్పై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసిందని, కానీ అప్పటి ప్రభుత్వం పెద్దలకు వాటాల రూపంలో లంచాలు అందిన కారణంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం అదే మోసం జరుగుతోందని, ప్రభుత్వ పరిమితులను అతిక్రమించి మరికొందరు నేతలు సమాంతర మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుందని, భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చందానగర్లోని పాపిరెడ్డి కాలనీలో కామందులు రెచ్చిపోయారు. మిత్రుడి భార్యపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త సూర్యనారాయణ, మిత్రులు భోగేంద్ర కుమార్, ముఖేష్లు పథకం ప్రకారం అతడిని తమ రూమ్కి పిలిపించుకున్నారు. సూర్యనారాయణ వారితో కలిసి మద్యం సేవించి స్పృహ కోల్పోయాడు. అదే అదునుగా తీసుకొని భోగేంద్ర, ముఖేష్లు కలిసి సూర్యనారాయణ ఇంటికి వెళ్లారు. మిత్రుని భార్య ప్రియాంక కుమారిపై జోగేంద్ర కుమార్ అత్యాచారానికి పాల్పడుతుంటే ఇంకొక మిత్రుడు ముఖేష్ వీడియోలను చిత్రీకరించాడు. దీంతో బాధితురాలి భర్త సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రోడ్ నెంబర్ 36లోని పోష్ నోస్ పబ్, కిష్కింద కిచెన్ హోటల్లో దాడులు చేశారు. కిచెన్లో అపరిశుభ్ర వాతావరణాన్ని అధికారులు గుర్తించారు. రిఫ్రిజిరేటర్లు శుభ్రంగా లేవని పేర్కొన్నారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరుకులను సీజ్ చేశారు. అనంతరం నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ నెలకొంది. వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాదిగా భక్తులు వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూ లైన్లు, అక్షరాభ్యాస టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటితో ఢిల్లీలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీతో పాటు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వసంత పంచమిని పురస్కరించుకొని ఇవాళ వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని ఆయన దర్శించుకున్నారు. పొన్నం ప్రభాకర్తో కలిసి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులకు సౌకర్యవంతంగా అత్యాధునిక హంగులతో ఆదర్శ ఇందిరమ్మ పాఠశాలలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీ భర్తీకి నూతన నియామకాలు చేపడతామని అన్నారు. లిక్కర్ స్కామ్తో ఢిల్లీ పరువును ఆమ్ ఆద్మీ పార్టీ బజారుకు ఇచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వ విధానాలు సరిగా లేవని ఆరోపించారు. ఒకప్పుడు జనం ఢిల్లీకి వచ్చేవారని, ప్రస్తుతం ఇక్కడున్న వారే ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో వాయు రాజకీయ కాలుష్యంతో నిండిపోయిందని సెటైర్లు వేశారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఉండడంతో ఢిల్లీ పరువు కాస్త పోయిందని కామెంట్ చేశారు. ఇలాంటి సమయంలో దేశానికి ప్రధాని మోడీ నాయకత్వం ఎంతో అవసరమని అన్నారు. తిరుపతిలో ఈరోజు మహాద్భుతం జరిగింది. శ్రీవారు స్నానం చేసిన నామాల కాలువ దగ్గర ఉన్న ఓ రైతు పొలంలో పురాతన విగ్రహం బయటపడింది. అయితే విగ్రహంపై స్పష్టంగా స్వామివారి పాదాలు కనబడుతున్నాయి. పద్మావతి అమ్మవారిని కళ్యాణమాడిన శ్రీనివాసుడు రామచంద్రాపురం మండలం నడవలూరు, వెన్నూరు పంచాయతీల మధ్య ఉన్న కాలువ దగ్గర స్నానం చేసి నామాలు ధరించారని భక్తుల నమ్మకం. బడ్జెట్లో రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీగా కానుక అందించారు. బడ్జెట్లో కిసాన్ క్రెడిట్ కార్డు కింద ఇచ్చే రుణ లిమిట్ను 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది రైతులు లబ్ధి పొందే అవకాశం ఉంది. పార్లమెంట్లో సమర్పించిన ఆర్థిక సర్వే 2024-25లో మార్చి 2024 వరకు దేశంలోని కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్య 7,75,00,000గా ఉంది. కేసీసీ కింద రైతులకు 9.81 లక్షల కోట్ల రుణాలను అందించారు. తెలంగాణలో పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్తో కలిపి విచారణ జరుపుతామనే జస్టిస్ పిటిషన్పై బీఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్లు కాంగ్రెస్లోకి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరిపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. జనగణన ఇంకెన్నడూ చేస్తారని ప్రశ్నించారు. జనగణనను కేంద్రం కావాలనే విస్మరిస్తోందని మండిపడ్డారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని అన్నారు. జనాభా లెక్కలు లేమితో వృద్ధికి ఆటంకం కలుగుతుందని చెప్పారు. జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని అడిగారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మధ్యతరగతి ప్రజలతోనే దేశ ఆర్థిక ప్రగతి సాధ్యమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల హక్కులకు ప్రాధాన్యం కల్పించారని ఆయన తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారిని 29% నుంచి 11% తగ్గించారని తెలియజేశారు. అలాగే ఎవరు అడగకున్నా తెలంగాణకు నిధులు వస్తాయి అని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళలో వసంత పంచమి సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కార్ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ను రంగంలోకి దింపింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో అంతర్రాష్ట్ర నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకొని తిరుగుతున్న 4 దొంగలను పిఠాపురం పోలీసులు రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 48 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రైల్వే శాఖలో గత
10 ఏళ్ల కాలంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొత్త టెర్మినల్స్, ఆయా రాష్ట్రాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న స్టేషన్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా దేశంలో పాత ట్రైన్ల స్థానంలో వందే భారత్ రైళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే మెజారిటీ రూట్లలో వందే భారత్ రైళ్లే నడుస్తున్నాయి. కాలం చెల్లిన ట్రైన్ల కంటే ప్రయాణికులను వందే భారత్ ట్రైన్లు వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే ఆ రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ భోజన సదుపాయం కూడా కల్పించింది. మెనూలో వెజ్, నాన్ వెజ్ ఫుడ్ను సర్వ్ చేశారు. కానీ తాజాగా ఇకపై వందే భారత్ రైళ్లలో కేవలం వెజ్ ఫుడ్ను మాత్రమే ఇవ్వనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.